వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. నేను ఇవాళ పొటాటో అదేవిధంగా పాలాకు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఎందులోకైనా మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఆనియన్ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 3 పొటాటోస్ తీసుకొని మీడియం సైజుగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మరి పెద్దగా అయితే మనకి ముక్క మెత్తబడడానికి టైం పడుతుంది. అందుకోసమే మీడియం సైజులో చేసుకున్నామంటే త్వరగా ముక్క మెత్తబడిపోయి కర్రీ ఈజీగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా పాలాకు నీట్గా కడిగి కట్ చేసి కాడలు లాస్ట్ వరకు కాకోకుండా మధ్య వరకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసేసుకునేసి ఇంకా మనం ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాము. ఎందుకంటే ఈ కాడలు కూడా మనకి మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఇది పడేయకుండా కొంచెం కాడల వరకు వేసుకుంటే కనుక ఇది ఎలాగో త్వరగా ఉడికిపోతుంది కాబట్టి యూజ్ ఉంటుంది. దీనివల్ల పిల్లలు కూడా ఇదైతే ఇష్టంగా తింటారు కదా. అసలు మామూలుగా పప్పు దానికంటే కూడా ఈ విధంగా మెత్తపడినప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది పిల్లలకు కూడా. రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ ఎందులోకైనా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పును యాడ్ చేశాను. అది ఫ్రై అయిన తర్వాత అందులోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకుని యాడ్ చేశాను. అది రెడ్డిష్ కలర్లో బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా కొంచెం పసుపు, కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెంగా మనం పక్కన అల్లం వెల్లుల్లి కట్ చేసి నొచ్చుకొని పెట్టుకోవాలి. అది యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమోటాలని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెంగా జీలకర్ర పొడిని యాడ్ చేశాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మొత్తము ఇప్పుడు పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆకుని బాగా కడుక్కొని, మట్టి ఎక్కువ ఉంటుందండి కాబట్టి బాగా కడిగేసుకునేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా 2 to 3 మినిట్స్కే మెత్తబడిపోతుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకునేసి దగ్గరకు వచ్చేంత విధంగా దీన్ని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇక్కడ చూడండి, ఈ విధంగా దగ్గరకు వస్తే సరిపోతుంది. తర్వాత దించేసుకొని చల్లగైన తర్వాత సర్వ్ చేసుకోవడమే.